నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు కల్చరల్ ప్రోగ్రాం మరియు వివిధ రకాల ప్రతిభ కనబరిచిన పోటీల్లో పాల్గొని విజయం పొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గౌతమి మరియు సర్పంచ్ పరశురాముడు, ఉప సర్పంచ్ శేషిరెడ్డి మరియు మాజీ సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై ఏదుల మండలం రిపోర్టర్ హనుమంత్ నాయక్. ఎందుకు జరుపుకుంటున్నామో మీ అందరికి తెలుసు కాబట్టి ఆ మహానుభావులు ఆ రోజు అంత త్యాగం చేస్తేనే ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం ఉన్నాం. ఈరోజు మీరేం చేస్తారు అనేది మీరు పరీక్షించుకోవాలి. మీరు రోజు ఒక్క పని చేస్తే సరిపోతుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏం పని చేస్తున్నాము రోజు అదొక నెంబర్ వేసుకుంటే సరిపోతుంది, అదొక రాసుకుంటే సరిపోతుంది, అది గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈరోజు మంచి పని చేసినామా, చెడు పని చేసినామా, ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి చూసుకోవాలి. మంచి పని చేస్తే మనం ఎంత ఉత్సాహంగా ఉంటాం, రేపు ఇంకా ఎంత గొప్పరైన పని చేయాలని ఆలోచించుకొని మీరు ముందుకెళ్ళాలి. గ్రామ యువత కానీ విద్యార్థులు కానీ మీరే రేపు దేశ భవిష్యత్తు పునాది. మీరందరూ సాధించాలని అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక చిన్న కథ, ఒక ఆయన ఏనుగు పిల్లను పెద్దగా అయ్యేదాకా బాగా బలంగా అయ్యేదాకా బాగా పెంచుతాడు. ఆ ఏనుగు పిల్లకు వేరే వాళ్ళందరూ చూడడానికి వస్తారు. చాలా మంది, ఏందయ్యా ఇంత పెద్ద ఏనుగు ఈ చిన్న గొలుస్తోనే కట్టినవు, ఈ గొలుస్తోనే అది ఉంటుందా, పారిపోతుందా అని చెప్పేసి అతని దగ్గర అడుగుతారు. వాళ్ళు ఇది ఉండదు అని అంటే అది ఉంటుంది అని చెప్తాడు, అది ఉండదు అంటే అది ఉంటుంది అని చెప్తాడు. మీరు చెప్పాలి అందరూ, ఆ చిన్న గొలుస్తోనే కట్టిన బలమైన ఏనుగు ఉంటుందా ఉండదా? లేదు, అది ఉంటుంది. ఆ బలమైన ఏనుగు కూడా చిన్న గొలుస్తోనే ఉంటుంది. ఎందుకు అంటే అది చిన్న పిల్లప్ప నుంచి పెంచింది కాబట్టి చిన్న పిల్లప్పుడు అదే గొలుసు కడితే అది అక్కడ ఇక్కడ ఉరుకులాడి దాని కాలుకు పెద్ద గాయం అవుతుంది. ఆ పెద్ద గాయం అయితే దాని మైండ్లో మొత్తం ఆ గాయానికి భయపడి ఈ గొలుసు మళ్ళీ ఆ చిన్న గొలుసు కూడా అంత పని చేస్తుంది అని చెప్పేసి అంత బలం ఉన్నా అది గుర్తించలేక తెంపుకోదు. అంటే దీనివల్ల మీకు ఏమర్థమైంది? మీ దగ్గర కూడా ఏదో పని మేము చేయలేము అని అటువంటి భయం మీ లోపల ఉండి మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ భయం లేకుండా మీరు చేసుకొని ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.